ఛా, నేను దేవునికి విరుద్ధంగా మళ్ళీ పాపం చేశాను. నేను ఎంత కంట్రోల్ చేసుకోవాలని అనుకుంటున్నా ఆ పాపం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నా హృదయం నన్ను కృంగదీస్తుంది. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. తప్పు చేయడం, దేవుని సన్నిధికి వెళ్ళి క్షమించమని అడగటం, ఇదే పని అయింది నాకు. దేవుడు ఎన్నిసార్లని క్షమిస్తాడు? ఏ మొహం పెట్టుకొని నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తాను? ధైర్యంగా ఆయన కృపాసనము దగ్గరికి నేను వెళ్ళగలనా? నన్ను చూసి ఆ దేవుడు కూడా చిరాకు పడతాడు. ఏం పర్వాలేదు జాయ్, నీకు నువ్వే అన్ని అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? గిల్టీగా అలా ఉండటం కన్నా దేవుని సన్నిధికి వెళ్ళి నీ హృదయ బాధని కుమ్మరించు. అలాగే నీ బలహీనతలను జయించగలిగే సామర్థ్యం ఇవ్వమని ప్రార్థించు. దేవా, నా తండ్రి, నేను పాపం చేస్తున్నప్పుడు ఇది తప్పు అని నా మనసు ద్వారా నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. కానీ నేను నీ మాట వినిపించుకోలేదు. ఎంతో కనికరం, దయ కలిగిన దేవా, ఇదిగో నా చూపు ద్వారా, నా మాట ద్వారా, నా ఆలోచన ద్వారా చేసిన ప్రతి పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను, విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను అని నీ దగ్గర ఒప్పుకున్నానే కానీ ఆ క్రియలు నా జీవితంలో చూపించలేదు. నీ వాగ్దానాలను, నాపై నువ్వు పెంచుకున్న ప్రేమను నేను త్రోసివేసి నీకు విరుద్ధంగా పాపం చేశాను. దేవా, నన్ను క్షమించు. నీ పరిశుద్ధాత్మ శక్తితో నా హృదయాన్ని, నా మనస్సును, నా ఆలోచనలను నేను కంట్రోల్ చేయగలిగే శక్తిని నాకు అనుగ్రహించు. నేను నీ వలె ప్రేమ, దయ, కనికరం కలిగి నాలో నిన్ను లోకానికి చూపించే విధంగా నన్ను మార్చండి. ఎల్లప్పుడూ నీ బాటలో నన్ను నడిపించండి. ఆమెన్.